హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. మార్చ్ 22 నుండి మనకు కొత్త సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. అదే టాటా ఐపీఎల్. ప్రతి మ్యాచ్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డ్రీమ్ 11లో డైలీ మ్యాచ్కి 6 ఫిక్స్ ప్లేయర్స్ని ఇస్తా. మిగతా ప్లేయర్స్ని ఎలా రొటేట్ చేయాలి, ఎవరిని రొటేట్ చేయాలో చెప్తా. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాగా ఎంతోమంది ఎలా టీమ్స్ పెట్టాలో తెలియక మనీ లాస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వరకు మన వీడియో వెళ్ళాలి, వాళ్ళకు యూజ్ అవ్వాలి, అదే నా కోరిక. ఈసారి పక్కా ఈ 2024 ఐపీఎల్లో మెగా గ్రాండ్ లీగ్ పక్కా విన్ అవుతా. నాతో పాటుగా ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నా వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి, మీరు కూడా నాతో విన్ అవుతారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది ఎంఏ చిదంబరం స్టేడియంలో. యావరేజ్గా లాస్ట్ 30 మ్యాచెస్ చూసుకుంటే 19 మ్యాచెస్ సిఎస్కేనే విన్ అయింది, 11 మ్యాచెస్లో ఆర్సీబీ విన్ అయింది. ఇన్ని సీజన్స్లో సిఎస్కేనే డామినేట్ చేసింది. పిచ్ వచ్చేసరికి న్యూట్రల్ ఉంటుంది. ఫస్ట్ బ్యాట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం, బట్ చేజింగ్లో వచ్చేసరికి కష్టం ఉంటుంది బ్యాటింగ్ చేయడం. సెకండ్ బౌలింగ్ చేసేటోళ్ళు ఎక్కువ యూజ్ అవుతుంది ఈ పిచ్ అనేది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 150 ఉంది. మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్లేయర్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 చూద్దాం ఈచ్ టీమ్స్లో. ఫస్ట్ మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఫాఫ్ డ్యూ ప్లేసెస్ విరాట్ కోహ్లీ ఓపెన్గా రాబోతున్నారు. తర్వాత రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, అనుజ్ రావత్ ఇంపాక్ట్ ప్లేయర్గా రాబోతున్నాడు. తర్వాత మహిపాల్ లామ్రార్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, అల్జారీ జోసఫార్, రీస్టాప్లీ, మహమ్మద్ సిరాజ్, యష్ దయాలర్, ఆకాష్ దీప్ రాబోతున్నారు. అలాగే మనం చెన్నై ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే గైక్వాడ్ రచిన్ రవీంద్ర ఓపెనర్గా రాబోతున్నారు. తర్వాత అజింక్య రహానే, శివన్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద రాబోతున్నాడు. తర్వాత డారెల్ మిచెల్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, మతీష్ పతిరానా. ఇప్పుడు మనం టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. టీమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 6 ప్లేయర్స్ని ఫిక్స్గా తీసుకోవాలి. ఆ 6 ప్లేయర్స్ ఎవరు అనేది మీకు చెప్తా చూడండి. వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి దినేష్ కార్తిక్ని తీసుకోండి. ఎందుకు అనంటే ఎంఎస్ ధోని మేబీ 7 డౌన్ 6 డౌన్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దినేష్ కార్తిక్ అంతకంటే ముందే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీకి, అందుకోసమని దినేష్ కార్తిక్ని తీసుకోమంటున్నా. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి గైక్వాడ్ని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి, డూ ప్లేసెస్ని తీసుకోండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి సిరాజ్ని తీసుకోండి. ఈ 6 ప్లేయర్స్ని కన్ఫామ్గా తీసుకోండి డ్రీమ్ 11లో. ఇప్పుడు మనం మిగతా 5 ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవాలి, ఎలా రొటేట్ చేయాలి అనేది చెప్తా, మీరు చూడండి. బౌలింగ్ సెక్షన్లో శార్దుల్ ఠాకూర్ని తీసుకోండి. శార్దుల్ ఠాకూర్ని ఎందుకు తీసుకోవాలి అంటే శార్దుల్ ఠాకూర్కి ఇంకో పేరు ఉంది, గోల్డెన్ హ్యాండ్ అని. శార్దుల్ ఠాకూర్ మెయిన్ మ్యాచెస్లో కానీ ఐపీఎల్ మ్యాచెస్లో కానీ ఎప్పుడైతే బౌలింగ్కి వస్తాడో పక్కా వికెట్ తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
అందుకోసమని శార్దుల్ ఠాకూర్ని తీసుకోండి. మీకు అలాగే జడేజాని తీసుకోండి. జడేజా మనకు బ్యాటింగ్కి యూజ్ అవుతాడు, బౌలింగ్కి యూజ్ అవుతాడు. అలాగే రహానేని తీసుకోండి. రహానే టీ20లో అంత ఫామ్లో లేడు, కానీ రహానేని ఎందుకు తీసుకోమంటున్నా అంటే లాస్ట్ సీజన్ చూసాం కదా ఎలా ఆడిండో, ఈ సీజన్ కూడా అలాగే ఆడతాడు అనే ఉద్దేశంతో తీసుకోమంటున్నా. ట్రై చేయండి మీరు. అలాగే కెమెరాన్ గ్రీన్ని తీసుకోండి. కెమెరాన్ గ్రీన్ బ్యాటింగ్ 2 డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బౌలింగ్ కూడా వేస్తాడని అనుకుంటున్నా. ఆ బౌలింగ్కి వచ్చేసరికి మీకు నచ్చిన ప్లేయర్ని తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఫెర్గుసన్ని తీసుకుంటున్నా. డెత్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అందుకోసమని ఫెర్గుసన్ని తీసుకుంటున్నా. ఇప్పుడు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇది మెయిన్. మనం ప్లేయర్స్ని అందరినీ కరెక్ట్ తీసుకున్నా కూడా కెప్టెన్, వైస్ కెప్టెన్ దగ్గర పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరిని తీసుకోవాలి? మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనం. విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వెళ్ళి క్రికెట్ ఆడలేదు. తన పర్సనల్ ఇష్యూస్ వల్ల క్రికెట్ మొత్తానికి ఆడలేదు. చెప్పలేం, ఇప్పుడు ఆడేది తెలియదు, ఆడంది తెలియదు. మనకు హైయెస్ట్ ఫ్యాంటసీ పాయింట్స్ ఎవరు తీసుకొస్తారు అది మనకు కావాలి. అలా చూసుకున్నట్టయితే ఫాఫ్ డ్యూ ప్లేసెస్ ఫామ్లో ఉన్నాడు. SA T20 లీగ్లో చాలా బాగా ఆడిండు. డ్యూ ప్లేసెస్ని కెప్టెన్ తీసుకుందాం. అలాగే మనకు వైస్ కెప్టెన్ కావాలి. వైస్ కెప్టెన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ 2 డౌన్లో వస్తాడు. మళ్ళీ బౌలింగ్ కూడా వేయడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్స్వెల్ని తీసుకుందాం. ఇది మనకు ఒక టీం అయిపోయింది. ఇలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు విరాట్ కోహ్లీని ఉండనివ్వండి. ఎందుకు అని అంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఎప్పుడు ఆడేది తెలియదు, ఎప్పుడు ఆడంది తెలియదు. ఫామ్లో లేడు అని తీసేయలేం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రహానేని తీసేద్దాం. రహానేని తీసేసి మిచెల్ని తీసుకుందాం. మిచెల్ని తీసుకొని ఒకటే ప్లేయర్ని షఫిల్ చేద్దాం. మనం ఒకటే ప్లేయర్ని షఫిల్ చేసుకొని ఇప్పుడు కెప్టెన్ మ్యాక్స్వెల్కి ఇద్దాం. వైస్ కెప్టెన్ వచ్చేసరికి గైక్వాడ్కి ఇద్దాం. మనం ఇప్పుడు మిచెల్ని డ్రాప్ చేసి శివన్ దూబేని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కెప్టెన్, వైస్ కెప్టెన్ గైక్వాడ్కి ఇద్దాం. వైస్ కెప్టెన్ వచ్చేసరికి గ్రీన్కి ఇద్దాం. ఈ 3 టీంలు అయిపోయినాయి. 4వ టీం వచ్చేసరికి మనం ఇక్కడ దూబేని డ్రాప్ చేసేసి మనం ఇక్కడ రచిన్ రవీంద్రని తీసుకుందాం. ఇక్కడ కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేసరికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇద్దాం. వైస్ కెప్టెన్ వచ్చేసరికి సిరాజ్కి ఇద్దాం. ఇప్పుడు ఇంకో టీం వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ రవీంద్రని డ్రాప్ చేసేసి మనం ఇక్కడ దీపక్ చాహర్కి వెళ్దాం. ఇక్కడ కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేసరికి డ్యూ ప్లేసెస్ కెప్టెన్ ఇద్దాం. గైక్వాడ్ వైస్ కెప్టెన్ ఇద్దాం. ఇప్పుడు లాస్ట్ టీం వచ్చేసరికి ఇందులో దీపక్ చాహర్ని డ్రాప్ చేసేసి మనం పతిరానాకి వెళ్దాం. ఇందులో మ్యాక్స్వెల్ని కెప్టెన్ ఇచ్చేసి జడేజాకి వైస్ కెప్టెన్ ఇద్దాం.
మీకు ఇక్కడ కంప్లీట్గా 6 టీమ్స్ ఇచ్చా. ఇవి 6 జిఎల్ టీమ్స్. మీరే చూసుకోండి, 6 టీమ్స్ క్రియేట్ చేసా. ఈ 6 టీమ్స్ అనేవి జిఎల్ టీమ్స్. మీరు యూజ్ చేసుకోండి. కావాలంటే నేను ఇచ్చిన 6 ప్లేయర్స్ని ఉంచి మిగతా 5 ప్లేయర్స్ని వేరే ప్లేయర్స్ని కూడా షఫిల్ చేసుకోండి. పక్కా మీరు ఈ విధంగా ట్రై చేసినట్టయితే కన్ఫామ్గా విన్ అవుతారు. నా ఎక్స్పీరియన్స్తో క్రియేట్ చేస్తున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయిందా అవ్వలేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.